తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా జరిగింది, ఏ ప్రాజెక్టులు ఉన్నాయనే ఒక అంశాన్ని కూడా మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకుంటాం. సార్, తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రాజెక్టులకు ఏం సంబంధం అంటే, తెలంగాణ ఉద్యమం వచ్చింది ఎందుకు సార్? 3 నినాదాలు ఏంటిది? 1 నీళ్లు, 2 నిధులు, 3 నియామకాలు ఒక స్లోగన్ మీద వచ్చింది. అవునా కాదా? సార్, మరి అందులో ఇది పార్ట్ అయినా కాదా? అది కూడా పార్ట్ అయినటువంటి పరిస్థితి. మరి తెలంగాణలో ప్రధానంగా మనకు ప్రాజెక్టు, ఏం ప్రాజెక్ట్ సార్? కృష్ణా నది. ఏడెంటర్ అవుతుంది తెలంగాణకు. మనకు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, మర్చిపోయారు. అవునా కాదా? నారాయణపేట జిల్లాలోకి మొదటిసారిగా కృష్ణా నది ప్రవహిస్తుందా, ఎంటర్ అవుతుందా, ప్రవేశిస్తుందా? ఎస్. ఎక్కడ ఎంటర్ అవుతుందండి? నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం తంగిడి వద్ద మనకు కృష్ణా నది తెలంగాణలో ఎంటర్ అయ్యేటప్పుడు దానికి ఫస్ట్ కలిసే ట్రిబ్యూటరీ ఏంటి సార్? మొట్టమొదటి ఉపనది ఏంటిది? మొట్టమొదటి ఉపనది భీమా నది. మరి ఆ భీమా నదిని బేస్ చేసుకొని ఓల్డ్ మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్ళు అందియాలనే ఉద్దేశంతో నాటి సమైక్య ప్రభుత్వంలో 1972లో 1972వ సంవత్సరంలో ఏ ప్రాజెక్ట్ని సార్? భీమా ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఏ ప్రాజెక్టును ప్రారంభించారండి? భీమా ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. మరి యొక్క భీమా ప్రాజెక్టును ప్రారంభించారు 1972లో. దేన్ని బేస్ చేసుకోనండి? ఈ కృష్ణా నది యొక్క బ్యాక్ వాటర్ను, అదేవిధంగా భీమా నదిని బేస్ చేసుకొని భీమా నదిని మనకు భీమా ప్రాజెక్టును ఇంట్రడ్యూస్ చేసిర్రు. మరి యొక్క భీమా ప్రాజెక్ట్ అనేది 1972లో మనకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇది కూడా మనకు ఒక లిఫ్టేనండి. మరి ప్రధానంగా చూసుకుంటే తదనంతర కాలంలో ఈ యొక్క భీమా ప్రాజెక్ట్కి ఏమని పెట్టారు సార్? ఏ పేరు పెట్టినటువంటి పరిస్థితి? రాజీవ్ భీమా ప్రాజెక్ట్ అని పేరు పెట్టినటువంటి పరిస్థితి. ఎవరు పేరు పెట్టారు సార్? రాజీవ్ గాంధీ పేరు మీదకి వెళ్ళి ఈ యొక్క భీమా ప్రాజెక్టుకు ఏం పేరు పెట్టి సార్? రాజీవ్ భీమా ప్రాజెక్ట్ అని పెట్టినటువంటి పరిస్థితి. మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్ని టీఎంసీల సామర్థ్యాన్ని వాటర్ను లిఫ్ట్ చేయాలన్న ఉద్దేశంతో 2 లిఫ్ట్లను పెట్టుకొని ఎన్ని టీఎంసీల కెపాసిటీ సార్? 20 టీఎంసీల కెపాసిటీ తోటి. ఏంటి సార్? 20 టీఎంసీల కెపాసిటీ తోటి ప్రస్తుతం ఉన్నటువంటి నారాయణపేట జిల్లా నుంచి పూర్తి స్థాయిలో వాటర్ను కూడా మనకు లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో దీనికోసం ఎన్ని లిఫ్ట్లు పెట్టారని చెప్తున్నాను? 2 లిఫ్టులు పెట్టారండి. ఒకటేంటి సార్? ఫస్ట్ లిఫ్ట్ వచ్చేసరికి పంచదేవ్ పహాడ్ లిఫ్ట్ అండి. మొదటి లిఫ్ట్ ఏంటిదండి? పంచదేవ్ పహాడ్ లిఫ్ట్. సెకండ్ లిఫ్ట్ వచ్చేసరికి రామన్ పహాడ్ లిఫ్ట్. రామన్ పహాడ్ లిఫ్ట్ ఏ జిల్లాలో ఉంది? రామన్ పహాడ్ లిఫ్ట్ వచ్చేసరికి వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఏ జిల్లాలో ఉందండి? వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించినట్టుకి ఏ ప్రాజెక్టు? రాజీవ్ భీమా ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించినప్పుడు మొత్తంగా తెలంగాణ ప్రాంతంలోని ప్రధానంగా ఓల్డ్ మహబూబ్ నగర్ జిల్లాలో 1,40,000 ఎకరాలకు నీళ్ళు అందించాలని, 1,40,000 ఎకరాలకు నీళ్ళు అందించాలని ఈ యొక్క ప్రాజెక్టును ప్రపోజ్ చేసిర్రు. కానీ 2016-17 నాటికి ఎన్ని వేల ఎకరాలకు ఇస్తున్నారు సార్? 73,000, అప్రాక్సిమేట్లీగా 73,000 ఎకరాలకు నీళ్ళను అందిస్తున్నటువంటి పరిస్థితి. అంటే 1972లో ప్రారంభమైనటువంటి పనులు మరి అన్నట్టు 100% అయినా చేస్తారంటే కానటువంటి పరిస్థితి. 2016-17 సంవత్సరం నాటికి ఎంత ఇస్తున్నాం సార్? 73,000 ఎకరాలను వాటర్ అందిస్తున్నటువంటి పరిస్థితి. ఏ ప్రాజెక్టు ద్వారా? రాజీవ్ భీమా ప్రాజెక్టు ద్వారా.